నిత్యము నీ ఘన కార్యము ఆరాధించెదను నిత్యము నీ ఘన కార్యములు
వందనాలు. ఈ కానుకల నిమిత్తమై ఈ ఫిలోమోనయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడ సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు రాత్రి నేను ప్రభు, నిన్నటి రోజు రాత్రి, రేపు రోజు రాత్రి నేను ప్రభు 3 రాత్రులను ఈ గ్రామాలలో నన్న ప్రభు మంచి స్వార్థ వినిపించడానికి దైవ సేవకులు ఏర్పాటు చేసుకుని ఈ 3 రాత్రుల శుభవర్తమానాలుగా నన్న ప్రభు నిపుణులైన వారిని నడిపించి అయా దైవ సేవకుల ద్వారా వాక్యాన్ని వినిపిస్తున్న దైవ సేవకుల ద్వారా వందనాలు, స్తోత్రాలు. నాయన మీ కృప చేత, మీ దయ చేత మమ్మల్ని అందరినీ చోటుకు సమకూర్చిన సర్వాధికారి నీకు స్తోత్రాలు. నిమిత్తమై ప్రతి ఒక్క హస్తము నీ వైపు చాపి నేను ప్రభా నీకు ఇవ్వబడిన కానుకను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. అయ్యా, ఎవరెవరో వారి అక్కడి కొలత నీకు ఇచ్చి ఉన్నారో, నీకు ఇచ్చి ఉన్నారో వారందరి కుటుంబాలను ఎరిగిన దేవుడు, వారందరి కష్టాలను ఎరిగిన దేవుడు నాయన. వారి రెక్కల కష్టాజీతాన్ని కల్పించారు. కావున నేను ప్రభా వారికి నిండైన ఆశీర్వాదాలు అనుగ్రహింపచేసి మరి ఎన్నడనో వారు ఎవరికి చేసి ఆపకుండా నీ కృపలో ఆశీర్వదించి ఇవ్వబడిన కానుకలు నీ సేవ కొరకు వాడగలిగిన సజీవుడి ఉన్న యేసయ్య పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థన చేసిన చాలా ఉంది. త్వరగా దైవ సేవకులకి సమయాన్ని ఇచ్చేద్దాం. దైవ సేవకులు దేవుడు ఎంతో బహుగా వాడుకుంటున్నాడు. చాలా ప్రాంతాల్లో వే టు హెవెన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దరిదాపుగా 24,000 మంది సబ్స్క్రైబర్స్ దేవుడు అయ్యగారికి అనుగ్రహించారు. అలాగే ఒక అద్భుతమైన పాటను కూడా దేవుడు తన ద్వారా రాయించడానికి, పాడడానికి నా గాయము కట్టి నా గతమును మార్చి అనే పాట, అద్భుతమైన పాటను యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అవసరమైతే మీరు చూడాలనుకుంటే తప్పకుండా దాన్ని చూడండి. సమయం లేట్ చేయకుండా దైవ సేవకులను దేవుడు ప్రేమించి ఆయన మన మధ్యలో ఉండడానికి ప్రభు హల్లెలూయా. మీ 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి బిగ్గరగా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఈ స్థలానికి నడిపించిన దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రేమతో నన్ను ఈ స్థలానికి పిలిచిన దైవజనులు జీవన్ కుమార్ గారికి, వారి తండ్రి గారి యాకోబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ పేరు పేరున, అలాగనే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య మీ అందరినీ దీవించును గాక, మీ నోటి నిండా నవ్వు పెట్టును గాక, మీ మనసు నిండా సమాధానం ఇచ్చును గాక, మీ ఒంటి నిండా ఆరోగ్యం ఇచ్చును గాక. ప్రతిరోజు అనేక స్థలాలకి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎవరైతే తొందరగా ఇస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీ పాస్టర్ గారు కొంతవరకు పర్వాలేదు, బాగానే ఇచ్చారు. కొన్ని చోట్ల మేము వేదిక ఎక్కిన 1 గంట తర్వాత ఇస్తూ ఉంటారు. అది ప్రజలకి వినగలిగే సమయం దాటిపోతుంది. ఆ తర్వాత ఇంకెంత ప్రయాసపడినా మైండ్ సహకరించదు. ఇంకా నాకు తెలిసి మీకు ఇంకా అంత సమయం అవ్వలేదని అనుకుంటున్నాను. ఎంతమంది రాత్రి యేసయ్య నాతో మాట్లాడాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్? యేసయ్య నాతో మాట్లాడాలని ఆశపడుతున్నారా? వాక్యమై ఉన్న దేవుడు మనందరితో నిశ్చయముగా మాట్లాడును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నేను సమయానికి నా మదిలో ఉన్నటువంటి మాటలన్నీ మీతో పంచుకొని ముగిస్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెహోషువ 24వ అధ్యాయం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. 15వ వచనం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చివరి అధ్యాయం
15వ వచనం. దయచేసి మీరందరూ కూడా తీసి నాతో పాటు ఏకీభవించి చూడడానికి ప్రయత్నం చేయండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దర మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోనీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారము యెహోవానే సేవించెదము. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్దామా? As for me and my family will serve the Lord. As for me and my family will serve the Lord. క్రైస్తవ ప్రపంచానికి బాగా అలవాటైన మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాం. చాలా మందికి ఈ వచనములో ఉన్న ఈ ఒక్క మాటనే మనం ధ్యానిస్తాం, లేదా ఈ మాటని జ్ఞాపకం పెడతాం, కానీ ఈ వచనాన్ని మనం ఈ రాత్రి పూర్తిగా ధ్యానిద్దాం. మనసు పెట్టి వినండి. యెహోషువ అనేటటువంటి భక్తుడు క్రైస్తవ ప్రపంచానికి అందరికీ బాగా పరిచయమైనటువంటి భక్తుడు. ఇశ్రాయేలుని నడిపించినటువంటి రెండవ నాయకుడు. మోషే తర్వాత ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుని చేత నియమించబడినటువంటి నాయకుడు యెహోషువ. ఈయన గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఈయన 110 సంవత్సరాలు బ్రతికాడు. 13 రాజ్యాల పైన ఈయన విజయాన్ని సాధించాడు. అన్బీటన్ 13 రాజ్యాలు. అందుకే యెహోషువ గిబియోన్లో సూర్యుడా